అది సార్ సహజం. దీంట్లో దీంట్లో ఒకటి ప్రజలు నాకేమొచ్చింది అన్నటువంటి ఆలోచన చేస్తారు. బట్ ప్రభుత్వాలు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి ఈవెన్ నన్ను అడిగితే దక్షిణ భారతదేశంలోనే ఈ ప్రభావం ఎక్కువగా నేరుగా ప్రజలపైన పడతా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడటువంటి వ్యాట్ సిస్టమ్ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి 2014 నుంచి తెలంగాణలో కనీసం వ్యాట్ తగ్గించిన దాఖలాలు పెంచడం ఆల్మోస్ట్ 35 వరకు ఉంది. అది అట్లాగే కొనసాగుతుంది. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా ఈ సమయంలో అన్న పాయింట్ పైన కూడా మీరు మీ విశ్లేషణ దీనిపైన తీసుకుంటారు సార్. బిఫోర్ దట్ మా కరెస్పాండెంట్ సునీల్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సునీల్, గుడ్ మార్నింగ్. సునీల్, తెలంగాణ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లోనే ఎక్కువగా పెరిగింది. మొత్తం దేశం మొత్తం చూసుకుంటే కనుక అత్యధికంగా పెరిగింది హైదరాబాద్లో. అది మీ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆ తర్వాత తిరువనంతపురం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తోంది. 110 రూపాయల పైచిలుకుంది పెట్రోల్ రేట్. 0.79 చేంజ్ ఎంతో కనిపిస్తోంది. సో ఎట్లాంటి పరిస్థితులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాట్ ఇస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ? ఖచ్చితంగా. ఎందుకంటే దేశం మొత్తం కూడా ప్రయాణికులకు ఒక భారీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ క్షణంలోనైనా మనం మొదటి నుంచి రాజనీసు చెప్తూనే ఉంది, ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి అని చెప్తూనే ఉన్న నేపథ్యంలో ఈరోజు ఒక్కసారిగా ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ మనం 2 ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే, ఒకటి పశ్చిమాసియాలో యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో ముడి చమురులకు సంబంధించిన కంపెనీలకు భారీ నష్టం వచ్చిందని ఒక ఇండికేషన్స్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బంగారం సుంకాలను గణనీయంగా పెంచింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయో ఆ తర్వాత వెంటనే అటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ఇంధన పొదుపుకు సంబంధించిన అంశంలో తమ వాహనాలని కుదించుతూ వచ్చారు. 13 వాహనాలు ఉన్నటువంటి ప్రధాని వాహనాలు 8కి చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు, మరోవైపు రాష్ట్ర గవర్నర్ సైతం ఈరోజు వాహనాలు కుదించారు. అంటే ఒక ఇండికేషన్స్ ఇస్తూ వస్తున్నారు. దేశం మొత్తం కూడా ఇంధనం కొరత ఏర్పడుతుంది. రాబోయే కాలంలో కేవలం ఈరోజు 3 రూపాయలు మాత్రమే పెంచింది, కానీ రాబోయే కాలంలో ఈ గణనీయంగా పెంచే అవకాశం ఉన్నట్లు కూడా ఒక ఇండికేషన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇస్తుంది. ఇప్పటికే భారీ నష్టాల్లో ముడి చమురు సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయని చెప్తుంది. మరోవైపు ఇప్పటికే కొన్ని పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. ఇంకా చాలా అస్తవ్యవస్థలు పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తాం. ఈరోజు ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క ధరల పెంపుకు సంబంధించిన విషయంలో 3 రూపాయలు పెట్రోల్కు, డీజిల్కు 3.9 అంటే పెట్రోల్ ఇప్పుడు 110 రూపాయలు ఉంటే 111 రూపాయలకు చేరింది. అయితే ఏ రాష్ట్రంలో లేనటువంటి నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల మీదనే విపరీతంగా ఈ యొక్క భారం అనేది విపరీతంగా పడే అవకాశం. కేవలం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే కేవలం ప్రయాణికులకు మాత్రమే ఇది ఒక భారంగా చూడాలన్నది. ఎందుకంటే సామాన్య ప్రజలు సైతము ఇది ఒక గుదిబండలా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన విషయంలో కావచ్చు, నిత్యావసర వస్తువులకు సంబంధించిన విషయంలో కావచ్చు, కూరగాయలకు సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా ఆర్థిక భారం అయితే భారీగా పడే అవకాశం ఉంది. సామాన్య ప్రజలు బ్రతకడానికి కూడా కొంత ఇబ్బందులు కూడా పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు తెస్తున్నప్పుడు కూడా ఈ యొక్క వ్యాట్కి సంబంధించిన విషయంలో, అంటే పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించిన విషయంలో రోజుకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్తుందని ఓవైపు కేంద్రం చెప్తున్నప్పుడు కూడా పథకాలకు సంబంధించిన విషయంలో వీటిని ప్రజల మీద ఎందుకు భారం వేస్తున్నారు, ప్రజల నుంచి ఎందుకు వసూలు చేస్తున్నారు పన్నుల విషయంలో, కంపెనీలకు ఈ యొక్క ప్రజల మీద వేసేటువంటి పన్నుల భారాన్ని ఎందుకు తగ్గించడం లేదనే చర్చ కూడా దేశవ్యాప్తంగా విపరీతంగా కొనసాగుతుంది. కేవలం కాన్వాయ్లను, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఇంధన పొదుపు చేస్తే మాత్రం సరిపోదు, కానీ ఇది ప్రజల మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 3 సార్ల ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికైనా కేంద్రం ఈ విషయంలో, అంటే సామాన్య ప్రజల మీద, ముఖ్యంగా అట్టడుగు బడుగు బలహీన వర్గాల మీద విపరీతంగా పడే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, రోజువారీ కూలీలకు సంబంధించిన విషయంలో కూడా తీవ్రంగా నష్టం పడే, ఆర్థికంగా భారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడైతే కంప్లీట్ అయ్యాయో ఆ వెంటనే ఖచ్చితంగా బంగారం మీద సుంకం విపరీతంగా పెంచింది. మరోవైపు ఇప్పుడు మనం చూడవచ్చు పెట్రోల్ డీజిల్ ధర మీద కూడా విపరీతంగా కేంద్ర ప్రభుత్వము భారం విధించింది. కాబట్టి ఈ భారం ఇంకా మరింత ఫ్యూచర్లో కూడా మరింత పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కడుతుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా వ్యాట్ విషయంలో వచ్చారు, ట్యాక్స్ విషయంలోకి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ట్యాక్స్ విపరీతంగా తీసుకుంటున్నారు. ఆ ట్యాక్స్ని తగ్గించే యోచనలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఆలోచించడం లేదనే చర్చ కూడా నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద శ్రీకాంత్, ఇది ఒక విషయం మాత్రం, అంటే దేశవ్యాప్తంగా ప్రజలకు ఒక గుదిబండలా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుందని చెప్పవచ్చు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.